అందరికీ జై శ్రీరామ్ ఇంకా జై శ్రీరామ్. సో నేను హైదరాబాద్ బడా గణేష్ దగ్గరికి వచ్చేసిన. అండ్ డేట్ వచ్చేసరికి 11th July 2025 మార్నింగ్ అప్డేట్ చేయడానికి వచ్చిన. అండ్ మన కార్పెంటర్ టీం కూడా నిన్న వచ్చింది. సో పోస్టర్ కూడా రిలీజ్ అయింది చెప్పినా కదా. అండ్ మనకి ఫేసెస్ కూడా మొత్తం రెడీ అయిపోయినాయి. అండ్ దగ్గరికి వెళ్ళి అన్ని మాట్లాడదాం. మన వెల్డింగ్ టీం అండ్ కార్పెంటర్ టీం ఏమేం చేస్తుందో. అండ్ కొత్త వాళ్ళకి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. జై శ్రీ గణేష్. అండ్ ఒకసారి లాంగ్ వ్యూ చూసుకోండి. సో ఇక్కడ మనకి ఇక్కడ బాడీ కనిపిస్తున్నట్టుంది. గణేష్ సంబంధించిన చెస్ట్ పార్ట్. సో లెగ్స్ ఇవి అండ్ చెస్ట్ అటాచ్ చేసి ఇప్పుడు మనకి ఫేస్ కూడా అటాచ్ చేయొచ్చు. సో చూపిస్తా. సో ఫేస్ కూడా అటాచ్ చేస్తారు అన్న వాళ్ళు. సో కొంచెం బ్రైట్నెస్ తక్కువ ఉండొచ్చు. సో ఇక్కడ మన పోస్టర్ కూడా నేను చూపించిన కదా. సో నిన్నటి పోస్టర్, సో మొన్న అప్డేట్ చేసిన పోస్టర్. సో మనకి మెయిన్ చేంజెస్ వచ్చేసరికి హైగ్రీవ స్వామి ఇక్కడ మనకి వాసవి కన్యేశ్వరి సో ఇక్కడ వచ్చారు. అండ్ ఇక్కడ మన గజ్జలమ్మదేవి. సో ఇక్కడ హైగ్రీవ స్వామి ఇక్కడ ఉండేది. సో ఇక్కడ తీసుకొచ్చారు. అండ్ ఇక్కడ మనకి శ్రీ వాసవి కన్య పరమేశ్వరి వచ్చింది. సో వెనకాల మనకి 102 గోత్రాలు ఉంటాయి. సో ఆకు అంటే తమలపాకు మీద గోత్రాలు ఉంటాయి. సో గోత్రాలు 102 ఉన్నాయి. సో ఇది అండ్ ఇంకా మన గణేష్ సంబంధించిన ఫేస్ వర్క్. సో మన కార్పెంటర్ టీమ్ వచ్చేసరికి మొత్తం కట్టలు పెట్టేస్తారు. సో మధ్యలో సెంటర్లో 2 కట్టలు పెట్టి సో మొత్తం కప్పేస్తారు. ఇంకా సో మొత్తం కట్టలు కట్టేస్తారు ఇట్లా మొత్తం పైన దాకా. సో పెద్ద పెద్ద లావు కర్రలు యూజ్ చేసి అయితే మనకి. అండ్ ఇక్కడ ఫేస్ ఇంకా వెల్డింగ్ నడుస్తుంది. సో ఫేస్కి సంబంధించిన వర్క్స్ అయితే ఆల్మోస్ట్ ఈరోజు అయిపోతుంది. సో చూడొచ్చు అక్కడ మనకి ఏమంటారు హెడ్. సో బ్యాక్ సైడ్, ఇది ఫ్రంట్ సైడ్ హెడ్. సో మొత్తం ఇక్కడ మనకి లావు కర్రలు కూడా కట్టేసారు చూడొచ్చు. సో ఇవి ఇక్కడ దాకా కట్టేసారు. అండ్ ఇక్కడ దాకా కట్టినాక సో వరుసగా అన్ని కట్టుకుంటా పోతారు. సో అట్లా వర్టికల్ గా అన్ని కట్టుకుంటా పోతారు పైన దాకా. సో ఇట్లా 2 కర్రలు అయితే మెయిన్ లావు కర్రలు. సో అట్లా పైన దాకా కట్టేసుకుంటారు. అండ్ ఇక్కడ మన వెల్డింగ్ అన్న వాళ్ళు ఫేస్ అయితే మొత్తం రెడీ చేసి పెట్టుకుంటారు. సో ఇక్కడ చూడొచ్చు. సో మొత్తం ఫేస్ అనేది రెడీ అయిపోయింది. ఇక్కడ 2 ఉన్నాయి, అక్కడ ఒకటి. సో ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మన ఫేస్ కూడా మొత్తం రెడీ అయిపోయింది తీసుకోవచ్చు ఆల్మోస్ట్. అండ్ చిన్న చిన్న మైనర్ వర్క్స్ ఉంటే అవి అయితే అవుతున్నాయి. సో ఇది చూడొచ్చు మొత్తం ఫేసెస్ అనేవి రెడీ అయిపోయినాయి. అండ్ ఇక్కడ మన చిన్న చిన్న వర్క్స్ ఉంటాయి సో అవైతే చేస్తారు. అండ్ అక్కడ మన వెల్డింగ్ అన్న వాళ్ళు మొత్తం చిన్న చిన్నవి ఉంటాయి కదా. సో ఇక్కడ తొండం కూడా రెడీ అవుతుంది. సో ఇక్కడ రౌండ్స్ సర్కిల్స్ ఉంటాయి. సో ఇక్కడ దంతాలు వస్తాయి. అండ్ ఇక్కడ మనకి తొండం వస్తాయి. సో ఇక్కడ దంతాలకు కూడా రౌండ్గా పెట్టి రివర్స్. అండ్ ఇక్కడ తొండం వస్తాయి. సో కనిపిస్తుంది అనుకుంటా. సో ఇది ఫేస్. ఇక్కడ ఎట్లా వెల్డింగ్ చేస్తారు చూడొచ్చు. సో మనకి కిరీటం భాగం, సో కిరీటం వస్తాయి కదా. సో అక్కడైతే అన్న వాళ్ళు సో ఓవరాల్గా ఎట్లా ఉంటుంది మనకి కిరీటం దగ్గర అయితే అన్న వర్క్ చేస్తుండో చూసొచ్చు. అండ్ ఈరోజు నాకు చేసి ఫేసులు అనేవి పైన పెడతారు. సో ఈరోజు రేపు మార్నింగ్. సో ఈరోజు నాకు చేసి ఈరోజు అయితే తార్లతో పైన పెట్టేస్తారు ఫేస్లు. సో ఇక్కడ మనం చూడొచ్చు మొత్తం కిరీటం మొత్తం రెడీ అయిపోయింది. చూడొచ్చు. అండ్ ఇక్కడ మనకి ఫేస్ వస్తుంది అండ్ కిరీటం మొత్తం ఇట్లా. ఇక్కడ మనకి తొండం వస్తుంది, ఈజీగా కనిపిస్తున్నట్టుంది. సో ఇక్కడ అన్నైతే వెల్డింగ్ చేస్తాం. మొత్తం వెల్డింగ్ అయిపోయినాక మనకి మళ్ళీ లేపుతారు. సో అయిపోయినాక మనకి ఫేస్ అనేది ఇక్కడ ఫిక్స్ చేస్తారు. అండ్ ఇక్కడ నుంచి మనకి కనిపిస్తుంది ఈజీగా. సో గణేష్ సంబంధించిన భుజ అండ్ కాలు ఇంకా వెల్డింగ్ చేయలేదు. సో వెల్డింగ్ చేస్తారు. వెల్డింగ్ చేసినాక మనకి మొత్తం లుక్ వస్తుంది అవుట్లుక్ ఇక్కడ. అండ్ మన కార్పెంటర్ టీం కూడా ఎలా వెల్డింగ్ చేస్తున్నారు, ఎట్లా వర్క్ చేస్తారో చూడండి. సో మొత్తం కార్పెంటర్ టీం నర్సయ్య వీళ్ళే. సో మొత్తం కర్రలు అనేవి పైన దాకా పెట్టుకుంటారు ఇప్పుడు. సో మనకి కర్రలు అనేవి తీస్తారు చూడొచ్చు. సో కర్రలు తీసి మనకి పైన లేపుతారు. సో అందుకే దూరం ఉన్నా. సో మనకి ఇట్లా అడ్డంగా
సో ఇట్లా ఇంకా మనకి పరదా కట్టేస్తారు. సో ఇది వేసినాక మొత్తం కవర్ చేసేస్తారు. సో లోపల తడకలు కూడా పెట్టేస్తారు. సో గోకర్రలు అంటారు కదా. సో అది అనేది వేసేసి ఇంకా మనకి మెష్ అంటే కబూతర్ జాలి అనేది వేస్తారు. వన్స్ ఫేస్ అవన్నీ పెట్టేసినాక కబూతర్ జాలి అనేది వేస్తారు. సో తర్వాత ఇంకా మట్టి పని స్టార్ట్ అవుతాయి. సో 3-4 days ఇట్లానే ఉంటుంది. సో మొత్తం మనకి ఇట్లా అడ్డం కర్రలు కట్టి మొత్తం ఏమంటారు పెడతారు. సో ఇక్కడ చూస్తూ అక్కడ ఉన్న కర్రలు తీసుకొచ్చి సో ఇక్కడైతే పెడతారు. అండ్ ఇక్కడ మనకి స్వామివారి సంబంధించిన ఫేస్ వర్క్ బ్యాక్ సైడ్ వర్క్ అయితే నడుస్తుంది చూడొచ్చు. చూపిస్తా ఒకసారి. సో ఇక్కడైతే మొత్తం స్వామివారి సంబంధించిన ఫేస్ అంటే బ్యాక్ సైడ్ వర్క్ అయితే చేస్తారు. సో అంతే, మేజర్గా అప్డేట్స్ అయితే లేవు ఇక్కడ. సో యాక్చువల్లీ ఇట్లా అంటారు. సో కట్టేసి మనకి తర్వాత ఇంకొక ఇట్లా పెట్టేసుకుంటూ పోతారు. సో నాకు చేసి ఈరోజు మార్నింగ్ కల్లా అయిపోతాయి. మొత్తం పైన దాకా పెట్టాలి. సో అంటే ఈవినింగ్ అనుకోండి. సో ఈవినింగ్ కల్లా అయిపోతాయి. సో ఏ విధంగా ఇస్తారో చూడొచ్చు. సో ఇట్లా పైకి లేపి మనకి ఇంకా అక్కడ నుంచి ఇంకొక లావు కర్రలు ఇస్తారు. సో ఇక్కడ పైన మనకి అన్న వాళ్ళు సన్నకర్ర తీసుకొని చేస్తారు. మనకి పోట్లా కూడా చేస్తారు చూడొచ్చు. సో ఇవి వచ్చేసరికి సైడ్ సపోర్ట్ కోసం. సో మెయిన్ ఈ కర్రలకి సో సైడ్కి సపోర్ట్ ఉండాలి అయితే చేస్తారు. సో ఇక్కడ ఏ విధంగా కట్టుకుంటారో చూడొచ్చు. సో ఇలా కట్టుకుంటూ పోతారు. ఇది చాలా టైట్గా కట్టుకోవాలి. సో వరుసగా ఇంకా కట్టుకుంటూ పోతారు. సో మొత్తం కట్టేసినాక ఇంకా మనకి ఏమంటారు పరదా అనేది కట్టేస్తారు. కప్పేసారు. సో ఇట్లానే కప్పేస్తారు ఈసారి కూడా. సో మనకు బడా గణేష్ ఒక 10 రోజులు కనిపించకపోవచ్చు. సో లోపల ఇంటీరియర్గా వర్క్ అయితే నడుస్తుంది. సో మెష్ చేసి జాలీ వేస్తారు ఫస్ట్. ఇది వెల్డింగ్ అయిపోయినాక మనకి కవర్ వేస్తారు. సో వన్స్ వెల్డింగ్ అయినాక మొత్తం మెష్ చేసేసి అప్పుడు ఇంకా అంటే కబూతర్ జాలీ లేక ఒక చిన్న షీట్ లాంటివి వేస్తారు. సో దట్ మనకి ఏమంటారు మట్టి అనేది కరెక్ట్ పొజిషన్లో ఫిట్ అయితే వస్తుంది అనేసి. సో మనకి మెష్ అంటే కబూతర్ జాలి అనేది వేస్తారు. అది వేసినాక ఇంకా మనకి మొత్తం మట్టి మొత్తం కప్పేసినాక జోగరావు సార్ చేస్తారు. సో జోగరావు సార్ ఒక ఏమంటారు ఒక 2-3 days తర్వాత నెక్స్ట్ వీక్ కల్లా వచ్చేస్తారంట. సో జోగరావు సార్ వచ్చాక తర్వాత మెల్ల మూర్తి సార్ వస్తారు. మూర్తి సార్ వచ్చేసరికి డిజైన్ జోగరావు సార్ మూర్తి సార్ ఇద్దరు కలిసి సో ఈ గణేష్ అయితే రెడీ చేస్తారు. సో జోగరావు సార్ కింద చిన్న గణేష్లో అయితే కింద విగ్రహాలు అంటే ఇక్కడ మన శ్రీ వాసవి దేవి అండ్ ఇక్కడ మన గజ్జలమ్మ దేవి అండ్ ఇక్కడ మన పూరి జగన్నాథ్ ఇంకా ఈ హైగ్రీవ స్వామి ఈ 4 దేవుళ్ళకైతే మన జోగరావు సార్ అయితే తీస్తారు. సో తర్వాత పంచదాకా అయితే మనకి జోగరావు సార్ అండ్ మన ఫేస్ ఇంకా బొచ్చ భాగం దాకా మూర్తి సార్ తమిళనాడు నుంచి. సో ఇక్కడ సైడ్ కలుసుకుంటారు చూడొచ్చు. మార్నింగే స్టార్ట్ చేసారు. 5 o'clock అట్లా స్టార్ట్ చేసారంట. సో మెయిన్ కర్ర పెట్టి నీకు నాకు చెప్పడం మర్చిపోయినా. సో 2-3 days అయితే రావు బ్లాగ్స్. సో ఎందుకంటే నేను అయోధ్యకి వెళ్తాను ప్లస్ సెమ్ ఎగ్జామ్స్ ఉన్నాయి. సో దాని గురించి అయితే రావు. సో నెక్స్ట్ ఇంకా ట్యూస్డే నుంచి పక్కా ఇంకా డైలీ పొద్దున ఈవినింగ్ అయితే అప్డేట్ ఇస్తాం. ఎందుకంటే మనకి మట్టి కళాకారులు కూడా వచ్చేస్తారు. సో ఆ లోపు అయితే ఇక్కడ వెల్డింగ్ అనేది అంతా అయిపోతుంది కాబట్టి. సో ఇదే థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ దాకా చూసినందుకు. సో నెక్స్ట్ ఇంకా 3 days తర్వాత కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీ గణేష్. సో ఇది ఈరోజు వీడియో. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ 2-3 days అయితే రావు. సో ఎగ్జామ్స్ ఉన్నాయి ప్లస్ అయోధ్యకు కూడా వెళ్తున్నా. సో థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ సపోర్ట్ చేస్తూ ఉండండి. జై శ్రీ గణేష్.